ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభా. కృపాచ సంపూర్ణుడు కృపగల గొప్ప దేవుడు నా తండ్రి సురాజ వందనాలు. నన్ను ఇదిగో తండ్రి సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటానంటున్నాను. ఇదిగో ప్రభా, ఈ వాక్యం చెప్తుండగా ఎక్కడైతే నా తండ్రి వాక్యాన్ని వింటున్నారు వారందరినీ కూడా మీరు దర్శించారు. వారందరి మధ్యలో కూడా మీరు ఉండి నీ నామాన్ని మైపరుచుకుని గొప్ప సాక్షులుగా నా తండ్రి గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి వెళ్ళిపోదాం. ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికలు, పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికలు ఇలా ఇస్తూ ఉంటారు. సో అంటే యవ్వన కాలంలో నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, ఇది చేయాలి అని కొన్ని హెచ్చరికలు ఇస్తారు. అదే విధముగా పిల్లలకి కూడా ఆ వయలోకి వెళ్ళొద్దు, ఈ వేలోకి వెళ్ళొద్దు, ఈ మార్గంలోకి వెళ్ళొద్దు, ఆ మార్గంలోకి వెళ్ళొద్దు అని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడి బిడ్డలకి కూడా యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కుటుంబంలో ఎందుకు హెచ్చరికలు ఇస్తూ ఉంటారు? మనం మంచిగా ఉండాలి, అంటే చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, హ్యాపీగా ఉండాలా, అంటే పలానా చెడు క్రియలు చేయకుండా ఉండాలా, మనకు చెడ్డ పేరు రాకూడదు అని కొన్ని ఉద్దేశంతో మన జీవితం బాగుండాలి అని తల్లిదండ్రులు మనకు హెచ్చరిస్తారు. మరి మన పరమ తండ్రి మనకి ఎందుకు హెచ్చరికలు ఇస్తారు అంటే మనం ఆశీర్వాదం కోల్పోకూడదు, మనం ఎలా ఉండాలి, ఇక్కడి నుంచి మళ్ళీ మనం డైరెక్ట్ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. సో దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇక్కడ కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల ప్రకారం మనం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాము అనేసి క్రైస్తవుడికి కూడా పరమ తండ్రి ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. సో ఆ హెచ్చరికల్లో 3 విషయాలను గట్టిగా మనం పట్టుకొని ఉండాలి. ఆ విషయాలు ఏంటో మనం గమనించి దేవుని వాక్యంలోకి ముందుకెళ్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చించుటయందును బోధించుటయందును జాగ్రత్తగాను. ఇక్కడ సావుకులకి దేవుడు చెప్తున్నారు వచ్చేంత వరకు కూడా హెచ్చరించుటయందును బోధించుటయందును, ఇంకొకటి ఏమైనా ఉందమ్మా, చదువుటయందును జాగ్రత్తగా ఉండవని దేవుడు చెప్తున్నారు. సో ఈ వాక్యం ఇప్పుడు ఎప్పుడైనా సరే సావుకులు ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు అందులో మనకి అంటే కొన్ని వర్తిస్తే కొన్ని వర్తిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా ప్రేయర్ చేసుకుంటున్నాం అనుకోండి, మీరు ప్రేయర్ చేసుకోండి అంటే ప్రేయర్ చేయలేమని వాళ్ళకి ఏంటంటే ఈ వాక్యం నా గురించి నన్ను తిడుతున్నారు అని తిట్టడు కాదు, కానీ ఇక్కడ అన్నారు హెచ్చించుటయందును బోధించుటయందును చదివిటయందును జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మనం హెచ్చించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకునేవారుగా ఉండాలి. అందులోకి సేవకులు ఏదైనా ఒక వాక్యం చెప్పి హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలు కూడా మనం పాటించాలి. బోధించుటయందును చదువుటయందును, వాక్యం చదివేవారుగా ఉండాలి, వాక్యము బోధించేవారుగా ఉండాలి. బోధించిన వాక్యాన్ని అది హెచ్చరికగా తీసుకుని మన జీవితంలో అవలంబించేవారుగా కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. మెలకుగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, మెలకుగా ఉండమంటున్నారు. ఎలా మెలకుగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండి మెలకుగా ఉండాలి. రెండోది ఏంటంట? పౌరుషం గలవాడై బలవంతులై ఉండుడి. మూడోది మీ చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయడు. క్రైస్తవుడికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏంటంటే 3. ఆ హెచ్చరికల్లో మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటంటే పౌరుషం గలవారై బలవంతులుగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడో విషయం ఏంటంటే చూడండి, మీరు చేయు ప్రతి కార్యం కూడా, మీరు ఏ కార్యం చేసినప్పటికీ కూడా దాన్ని కోపంతో కాదు, ద్వేషంతో కాదు, ప్రేమతో చేయండి అన్నాడు. ఇందులో మొట్టమొదటి వాక్యము మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తున్నారంటే, దేవుడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పేతురు యోహానులు కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు మీరు శోధనలో పడకుండానంటూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఆయన వచ్చి చూసినప్పుడల్లా కూడా వీళ్ళు నిద్రపోతూనే ఉండేవారు. దేవుడు చెప్పిన మాట ఒకటి, దేవుడు హెచ్చరించారు, మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే ఆయన ఉన్నప్పుడు ఏదో చేయడం, మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నిద్రపోవటం ఇది చేస్తున్నారు. తర్వాత పేతురు భయపడ్డా లేదా?
ఖచ్చితంగా ఎప్పుడు భయపడ్డాడు? ఈయన దేవుడే, ఈయనతో తిరిగిన వాడిని నేనే, ఈయన శిష్యుని నేనే అని చెప్పుటకు భయపడి, ఈయన ఎవరో కూడా నాకు తెలీదు అని భయపడి దేవుణ్ణే విడిచిపెట్టేసుకున్నాడు. మనం మెలకు కలిగి ఉండకపోతే ఏ శోధన ఎప్పుడు వస్తుందని తెలియదు. పేతురునే గుర్తుపెట్టారు. మిగతా వాళ్ళు ఎలాగున్నా కానీ పేతురునే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టారు. అంటే ఏమైపోయింది? మెలకుగా ఉండి ప్రార్థన చేయకపోతే శోధనలు తప్పవు. అందుకని ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడిచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. అంటే అపవాది ఏ సమయంలో అటాక్ చేస్తాడన్నది మనకు తెలియదండి. ఏ సమయంలో అటాక్ చేస్తాడు, ఏ సమయంలో మన మీద రాళ్ళు రువ్వుతారన్నది తెలీదు. అపవాది ఏ రకంగానే మన మీద పనిచేయచ్చు. అప్పుడు వరకు ఆరోగ్యంగా ఉంటాం. ఏదైనా చిన్న పెయిన్ వస్తుందని వెళ్తే అక్కడ నిజంగా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయటపడుతున్నాయి. ఇప్పటి కాలంలో చూసినట్లయితే అప్పటి వరకు మంచిగా ఉంటాం. ఏ సమయంలో అంటే హెల్త్ విషయంగా కావచ్చు, లేదంటే అప్పుల విషయంలో కావచ్చు, అప్పటి వరకు కూడా ఎలాంటి అప్పులు ఉండవు. కానీ సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పులు చేయాల్సి వస్తుంది. సో మెలకుగా ఉండి ప్రార్థన చేయకపోతే ఏ సమస్య ఎప్పుడు మన జీవితంలో మనల్ని అటాక్ చేస్తాని, ఆ సమస్య వచ్చి మనల్ని అటాక్ చేస్తుందో మనకు తెలియదు. అందుకని భూమి మీద ఉన్నంత కాలము కూడా ప్రతి ఒక్క దాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా క్రైస్తవుడి హెచ్చరికలు పాటించాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా, మెలకుగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలిషియన్స్ 4వ అధ్యాయము, కొలిషియన్స్ 4 చాప్టర్ 4 వర్స్ 2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాని యందు మెలకుగా ఉండడి అన్నాడు. ఇక్కడ ఇందులో మెలకుగా ఉండి ఏం చేయాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నమ్మకము కలిగి, ఎందులో నమ్మకం కలిగి ఉండాలి? ప్రార్థనలో నమ్మకము కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏదో ప్రార్థన చేసుకోమన్నారు కదా అని నామకి వాస్తే ప్రార్థన చేయటం కాదు. కానీ మనం ఏం చేయాలంట? ఈ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యం పొందుకుంటాను. అలాగే ప్రతి దినము కూడా అలర్ట్గా ఉండి ప్రార్థన చేయాలి. అమ్మో ఈరోజు నేను ప్రార్థన చేయట్లేదు, అపవాది ఏ సమయంలోనే అటాక్ చేయొచ్చు, ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు, కాబట్టి నేను మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఆ ప్రార్థన కూడా అలర్ట్, మెలకుగా ఉండటం కూడా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండి చేసే ప్రార్థన నిజంగా మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది, మన జీవితంలో అద్భుతాలను చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏంటంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి అంటున్నాడు. అపవాది వేసేటువంటి బాణాల నుంచి మనం తప్పించబడాలంటే ఎవ్రీ వన్ షుడ్ ఇన్ ప్రేయర్, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఉండటం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చేస్తే జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ గాడ్, వీఆర్ స్పీకింగ్ విత్ అవర్ గాడ్. దేవునితో మనం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు చూడండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మనం ఎలా ఉన్నామమ్మా బాగున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత విరోధులైనా సరే దే విల్ రెస్పాండ్ అవుతారు, మన మాటకి రెస్పాండ్ అవుతారు. అవునా కదా? మనం మాట్లాడామంటే తిరిగి మనకు రెస్పాండ్ అవుతారు. ప్రార్థన అంటే ఏంటంటే మనము మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా తిరిగి దేవుడు రెస్పాండ్ అవుతారని అర్థం. అంటే మనం అడిగిన మన ప్రార్థనలో ప్రతి దానికి కూడా రెస్పాన్స్ అనేది వస్తుంది, జవాబు అనేది వస్తుంది. కాబట్టి మెలకుగా ఉండి క్రైస్తవుడు ఏం చేయాలంటండి? మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ఎక్కడికన్నా ఎనీవేర్, ఎక్కడైనా సరే, ఎవ్రీవేర్, ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా, వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది జరుగుతున్నప్పటికీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా ప్రార్థన అనేది ఈరోజు నీరసంగా ఉంది కదా, ఏం చేస్తాంలే అన్నట్టుగా బద్దకించకూడదు. ఈరోజు నేను పనిలో బిజీ ఉన్నాను కదా, ఏం చేద్దాంలే, రేపు చేస్తాంలే అని పోస్ట్ పోన్ అనేది ఉండకూడదు. ప్రేయర్ అనేది పోస్ట్ పోన్ చేయటం అనేది ఉండకూడదు. ప్రార్థన ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలా అంటే ఖచ్చితంగా ఎంత బిజీ ఉన్నా, ఏం చేసినా కనీసము తక్కువలో తక్కువ ఒక 10 minutes అయినా హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ గాడ్. మన దేవుడితో గడిపి మనము ఏం చేయాలి అంటే అపవాది వేసేటువంటి బాణాల నుంచి మనం తప్పించబడేవారుగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నరుని జీవితం యుద్ధకాలం వంటిదే.
ఏ సమయంలో అపవాది అటాక్ చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతిసారి కూడా అక్కడ ఆ ఆర్మీ ఏరియాలో ఎలాగైతే సైనికులు అలర్ట్గా ఉంటారో మనము కూడా ప్రార్థన చేస్తూ అలర్ట్గా ఉండాలి. అంటే మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉండటం అంటే అలర్ట్గా ఉండటము. ప్రార్థన యందు నిలకడగా ఉండి అలర్ట్గా ఉంటే ఏ అపవాది క్రియలు కూడా మన మీద పని చేయవు. అపవాద క్రియలు పని చేసిన వాటిని లయపరిచే, వాటిని చంపగలిగే, వాటికి జీవం లేకుండా చేయగలిగే సామర్థ్యము ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు రెస్పాండ్ అవుతారు. మనము ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎదురుగుండా నుంచుని ఎలా చేతులు కట్టుకుని నుండి వాళ్ళు నాతో మాట్లాడతా లేదు అని అంటే అది బాగోదు. అది కరెక్ట్ వే కూడా కాదు. వెళ్ళి మాట్లాడి తర్వాత మాట్లాడకపోతే వాళ్ళ తప్పు, అది వాళ్ళ తప్పు అవుతుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళి పలకరించినా, ఎంత శత్రువులైనా పలకరించామంటే ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్, కొంచెం కోపంతో ఉన్నా సరే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తా ప్రైజ్ ది లార్డ్ అంటారు. బాగున్నారంటే బాగున్నాం, మంచిగానే ఉన్నాం అని ఏదో ఒక రెస్పాండ్ వస్తుంది. అంటే ఒక మానవుడే రెస్పాండ్ అయినప్పుడు దేవుడు రెస్పాండ్ కారా? అంటే దేవునితో మనం మాట్లాడినప్పుడు, అంటే ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటికలీ గాడ్ విల్ రెస్పాండ్. దేవుడు రెస్పాండ్ అయ్యి గాడ్ విల్ గివ్ ద ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి కూడా దేవుడు సమాధానము ఇచ్చేవారుగా ఉంటారు. అపవాద క్రియలపైన లయపరిచే సామర్థ్యం కూడా దేవుడు మనకు దయచేస్తాడు. మెలకుగా లేకపోతే చాలా అంటే చాలా నష్టాన్ని మనము చూడాల్సి వస్తుంది. చూడండి, మత్తయి సువార్త 25:1 నుంచి చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి అన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటలతో కూడా సిద్ధిలో నూనె తీసుకుని పోయి. ఇక్కడ చూడండి, 10 మంది కన్యకులు ఉన్నారు. 5 మంది నూనె సిద్ధపాటు చేసుకున్నారు. 5 మందికి నూనె సిద్ధపాటు లేదు. ఈలోగా ఇదేంటి మీ దివిటిల్లో నూనె లేదంటే దేవుడు వస్తే ఆపండి, మేము వెళ్ళి దివిటిల్లో నూనె తెచ్చుకుంటామని పోయారు. ఈలోగా దేవుడు వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు. అలా ఆగిపోయారు. ఎందుకని? అలర్ట్నెస్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, మెలకు కలిగి చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. మనము కూడా ప్రార్థన ఏదో చేసామన్నట్టుగా చేయకూడదు. వచ్చారు 10 మంది వచ్చారు, అక్కడికి 10 మంది వచ్చారు. కానీ 10 మందిలో 5 మందే నిజంగా అలర్ట్ ఉంది వాళ్ళకి. 5 మంది జాగ్రత్త కలిగి ఉన్నారు, శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈ మిగతా 5 శ్రద్ధ కలిగి లేరు. ఈ శ్రద్ధ కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. శ్రద్ధ కలిగి లేకపోతే వి విల్ నెవర్ గో టు ద హెవెన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగు పెట్టలేం. విల్ నెవర్ ఎంటర్. వి డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఎంటర్. కాబట్టి ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్నారు, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే, మెలకుగా ఉండి ఈ శ్వాసంలో నిలకడగా ఉంటే అపవాది వేసేటువంటి ప్రతి ఒక్క బాణం నుంచి తప్పించబడతాము. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో కూడా మనకి స్థానం అనేది దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరొక మాట మనము నేర్చుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము మళ్ళా చదువునాను. ఒక మాట, మెలకుగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అంటే ఏదైనా ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చాలా విశ్వాసంతో చేయాలండి. ఇది జరుగుతుందా జరగదని కాదు, ఏదో చేస్తున్నాను దేవుడి చిత్తం అని అనకూడదు. ఖచ్చితంగా నేను మాట్లాడితే నా దేవుడు నాతో మాట్లాడతాడు తిరిగి. నేను అడిగితే నా దేవుడు నాకు ఇస్తాడు. నేను అడిగితే నాకు ఇబ్బంది అంటే ఇవ్వడు. ఇబ్బంది అంటే ఏది ఉండదు. ఖచ్చితంగా నేను అడిగితే నా దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. రెండోది చూద్దాం, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండాలంట. రెండో విషయము క్రైస్తవుడికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే పౌరుషం గలవారై ఉండు, బలవంతులుగా నువ్వు ఉండాలంటున్నాడు. పిరికితనం గల ఆత్మనికి నేను దయచేయాల. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1:7 చూడండి తల్లి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మనివ్వలే. అంటే క్రైస్తవుడికి ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే భయపడవద్దు. డోంట్ స్కేర్ అబౌట్ ఎనీథింగ్. దేనికోసం కూడా డోంట్ బి ప్యానిక్. భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలాగ సున్నితముగా దాన్ని సొల్యూషన్ ఏంటో వెతకాల. దీన్ని ఎలాగ పోగొట్టుకోవాలనేది దేవుడి దగ్గర నిరీక్షణ గలవారే, దేవుడి దగ్గర, దేవుడి యొక్క పాదాల దగ్గర కనిపెట్టుకునే వారుగా ఉండాలి. అందుకని ఒక సమస్య వచ్చింది కదా అని ఆ సమస్యను బట్టి పడి ఆడవటమో, ఆ సమస్యను పట్టుకునే ఉండి దేవుడికి దూరం అయిపోవటమో, ఆ సమస్యను పట్టుకుని ఏడుస్తూ సమస్య నాకు దూరం అయితేనే నేను దేవుడి దగ్గరికి వస్తా, ఈ సమస్య దేవుడు తీసివేస్తేనే నేను దేవుడిని నమ్ముతా, ఈ సమస్య తీసేంత వరకు కూడా నేను దేవుడిని నమ్మను, నేను దేవుని మొత్తానికి విడిచిపెట్టేస్తా. ఇలాంటి పనులు దేవుని దగ్గర మనం చేయకూడదు. Once believe in the Lord, we have to follow of that. మన దేవుని నమ్మినప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ఫాలో అవ్వాలా.
ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు భయపడి దూరంగా పారిపోతున్నాం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆల్ ఆర్ ద పీపుల్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే వేరే 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 ప్రాంతాల దగ్గరికి. ఎవరైనా పెట్టారా? ఎవరైనా ఏదైనా చేశారా? పలానా ప్రాంతానికి వెళ్ళి వెతుక్కోవాలా, పలానా ప్రాంతానికి వెళ్ళి అడగాల, అడిగితే తెలుస్తుంది కదా. మీరు దేవుడు ఎందుకు, ఇంకా దేవుడు ఎందుకు పిరికి వారుగా అయిపోతున్నాం? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ ప్రాబ్లమ్ని ఎలాగా అంటే ప్రాబ్లమ్ని ఎలాగ పోగొట్టుకోవాలి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి. వి షుడ్ ఆస్క్ అవర్ గాడ్. దేవుణ్ణి అడగాలి. అడగకుండా ఏమి చేయకుండా నాకు ఈ ప్రాబ్లం దేవుడు తీయట్లేదు అంటే ఎలా కుదురుతుంది? సమస్య వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని వెంటనే ధైర్యం తెచ్చుకోవాలి. నా ప్రాణమా భయపడకము. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు ఉన్నాడు కదా. నా ప్రాణమా భయమేలా, దేవుడు ఉన్నాడు కదని మొట్టమొదట నీకు నీవు ధైర్యం చెప్పుకోవాలి. నీ ఆత్మకు నీవు ధైర్యం చెప్పుకోవాలి. నీ మనసుకు నువ్వు ధైర్యం చెప్పుకొని ఒక అడుగు కొంచెం లేట్ అయినప్పటికీ మెల్లగా చాలా సున్నితంగా ఆలోచించి నిరీక్షణ గలవారై మనం ఆ టైంలో టెన్షన్ పడితే నిజంగా దేవుడికి దూరం అయిపోతాం. టెన్షన్ పడితే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. ఏదేదో చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది. దేవుడికి దూరం అయిపోవాలన్న ఆలోచన వచ్చేస్తుంది. సో డోంట్ డూ లైక్ దట్. అలా చేయకూడదు. మనం కొంచెం మన భయాన్ని ఆపుకొని ఒక్కసారి ఆలోచించి దేవుడి పాదాల దగ్గర మన సమస్యను పెట్టి, ప్రభువా ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కోసం నేను ఏం చేయాలి? నేను ఎలా బయటపడగలను? హౌ కమ్స్ నేను ఎట్లా రాగలను ఫ్రమ్ దట్ ప్రాబ్లం? నేను ఎలాగ ఆ టెన్షన్ నుంచి బయటికి రాగలను అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా వీ విల్ గెట్ ద సొల్యూషన్ ఫ్రమ్ అవర్ లార్డ్. దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా మనం జవాబు అనేది పొందుకుంటాం. పిరికితనం ఉండకూడదు. ఆ పిరికితనం గల ఆత్మను నేను మీకు దయచేయలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిరికితనం అనేది వదులుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:13-14 చూడండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. దుష్టిని జయించాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పిరికితనం గల ఆత్మ ఎవరికి ఇవ్వలే. పిల్లలకు చెప్తున్నాడు, పెద్దలకు చెప్తున్నాడు, తండ్రులకు చెప్తున్నాడు, తల్లిలకు చెప్తున్నాడు, యవనస్తులకు చెప్తున్నాడు. అంటే ఏంటి? అన్ని రకాల మనుషులు కూడా సమస్య వస్తే పిరికివారుగా మారిపోతారని ఇక్కడ వాక్యం అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. వాక్యం చెప్తున్నారు ఏంటంటే, మీరు వాక్యాన్ని పట్టుకుంటే నిజంగా పౌరుషం వస్తుంది, బలం వస్తుంది, పిరికితనం రాదు. ఏలియా చూడండి, రోషము గలవాడై ఇక్కడ నిజంగా ఎన్నో కార్యాలు చేశాడు. అబ్రహాం చూడండి, వాళ్ళు సొదొమ గొమొర్ర ప్రాంతం నుంచి లోతు విషయంలో ఒక సమస్య వచ్చినప్పుడు మా వాళ్ళని వదిలేసే మేము మీకు వస్తువులు ఇస్తామంటే నువ్వు నాకు ఇవ్వటం ఏంటి? నువ్వు నాకు ఇస్తే నువ్వు నన్ను దీవించావని చెప్పుకుంటావు, నీ వస్తువులు నాకేమో వద్దను. ఎంత రోషమో చూడండి. నా దేవుడు నన్ను దీవించాలి, నువ్వెవరు నన్ను దీవించడానికి? నువ్వెవరు నాకు ఇవ్వటానికి? ఈ రోషం ఇప్పటి కాలంలో మనకు ఉన్నదా అండి? రోషము గలవారు ఏంటంటే వాక్యం తెలియాలి. ఫస్ట్ వాక్యము తెలిస్తే నిజంగా మనలో ధైర్యమే ఉంటుంది, పిరికితనం అనేది ఉండదు. ఖచ్చితంగా మనం స్ట్రాంగే ఉంటాం. ఎందుకు పిరికివారుగా మారిపోతున్నాం? ఎందుకు టెన్షన్స్ వస్తున్నాయి? ఎందుకు భయపడుతున్నాము అంటే మనకేంటంటే మన చుట్టుపక్కల ఉన్న సమస్య మనకన్నా పెద్దది. దేవుడు మనం నమ్ముకుంటున్న దేవుడి కన్నా పెద్దది అనుకుంటున్నాం. కానీ మనం నమ్ముకుంటున్న దేవుడే గొప్పవాడు. మనకున్న సమస్య కన్నా మన దేవుడు గొప్పవాడు. మన దేవుడి కన్నా మనకున్న సమస్య గొప్పది కాదు. కాబట్టి ఏంటంటే సమస్యకి ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో ఆ సమస్య మన జీవితంలోంచి పోదు. మనకు వచ్చిన సమస్యకి విలువ లేకుండా మనకు వచ్చిన సమస్యను మనం చూసినప్పుడు ఖచ్చితంగా దట్ ప్రాబ్లం విల్ గో అవుట్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఆ ప్రాబ్లం అనేది మన జీవితంలోంచి ఖచ్చితంగా బయటికి పోతుంది. కాబట్టి ఏంటంటే సమస్యకి ఎక్కువ విలువ ఇవ్వద్దు. ఆ సమస్యను జయించడానికి సామర్థ్యం ఇచ్చిన దేవుడికి మనం విలువ ఇవ్వాలి. చాలాసార్లు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనుషులే తీరుస్తారని మనుషులకు వాల్యూ ఇస్తాం, మనుషులు పాదాలు పట్టుకుంటాం, మనుషులు చుట్టూరే తిరుగుతాం. ఫస్ట్ దేవుడు నన్ను విషుడా మనం అడగాలి. దవి సమస్య ఉంది, నాకు భయం అనిపిస్తుంది, కానీ పిరికితనం గల ఆత్మ నువ్వు నాకు ఇవ్వలే. సో ఈ టైంలో నేను ఏం చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద సజెషన్. నువ్వు నాకు సజెస్ట్ చేయ ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కంపల్సరీ గాడ్ విల్ సజెస్ట్ యూ. దేవుడు నీకు సలహా ఇస్తాడు. దేవుడి సలహా తీసుకోకుండా భయముతో ముందుకు వెళ్ళిపోతే
నిజంగా ఆ భయమే మనల్ని చంపేస్తుంది. ఆ భయమే మనకు అపజయాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు? దుష్టిని జయించలేక ఎందుకు భయపడుతున్నారంటే మీలో వాక్యం లేదు కాబట్టి అంటున్నారు. మనలో వాక్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా వి విల్ రీన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం జయించగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి. రెండోదిగా మనం ఇచ్చే పౌరుషం గలవారై బలవంతులుగా ఉండాలి. అవును, నాకు వస్తున్న సమస్య నా దేవుడి కన్నా గొప్పదేమి కాదు, నేను నమ్ముకుంటున్న దేవుడి కన్నా గొప్పది కాదు, నేను నమ్ముకుంటున్న దేవుడి కన్నా పెద్దదేమి కాదు, నా దేవుడే గొప్పవాడు, నా దేవుడే పెద్దవాడు, నా దేవుడే అద్భుతాలు చేసేవాడని నీ సమస్య ఎక్కువైతున్నా కొద్దీ కూడా దేవుణ్ణి ఎప్పుడైతే పొగుడుతావో ఆటోమేటిక్గా సమస్య భయపడి పారిపోతుంది. సమస్య మనకు తెలియకుండానే మన శరీరంలోంచి సమస్య పారిపోతుంది. కాబట్టి అంటే పౌరుషం గలవారై బలవంతులుగా ఉండమని క్రైస్తవునికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మూడో విషయం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16:14 మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని దేవుడు చెప్తున్నారు? మెలకువగా ఉండి విశ్వాసముతో ప్రార్థన చేయమన్నారు. సెకండ్ థింగ్, పౌరుషం గలవారై సమస్యల్లో కూడా బలవంతులుగా ఉండాలి అన్నాడు. మూడోది ఏంటంటే మనం ఏ కార్యము చేసినా, ఎందుకు క్రైస్తవుడికి 3 హెచ్చరికలు ఇస్తున్నారంటే దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే ఈ గుణ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు మీరు చేసే ప్రతి ఒక్క కార్యము కూడా ప్రేమతో చేయమంటున్నాడు. చాలామంది ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళని తప్ప నచ్చని వాళ్ళు మన దరిదాపులకు కూడా రానం. నచ్చిన వాళ్ళతో మాట్లాడినంతగా మన నచ్చని వాళ్ళతో అసలు అంతగా మేబీ అంత క్లోజ్గా ఉండం. చాలా అంటే చాలా ఇరిటేషన్ చూపించటం అది చేస్తాం. కానీ దేవుడి బిడ్డలు అన్న తర్వాత ఎదుటివారు మనల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా వి షుడ్ లవ్, వి హ్యావ్ టు. మనం చెయ్యాలి, వారిని ప్రేమించాలి, ప్రేమ కలిగి చేయాలి. ఏదైనా ఒకరికి ఏదైనా ఒక సహాయం చేస్తున్నప్పుడు ప్రేమతో చేయాలి, మాట్లాడుతున్నప్పుడు ప్రేమతో మాట్లాడాలి, ఏదైనా ఒకరికి చేస్తున్నప్పుడు ప్రేమ 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 లేనివాడు దేవుని బిడ్డ కాదు. కాబట్టి ఏంటంటే ఏం చేయమంటున్నాడు? ప్రేమతో చేసేవారుగా ఉండాలి, ప్రేమను కనబరిచేవారుగా ఉండాలి. ఏ పని చేస్తున్నా ప్రేమతో చేస్తేనే మనకి క్రియ. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ప్రేమతో చేయాలి, ప్రేమతో చెప్పాలి. ఎందుకు నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు వాక్యం తిన్న బిడ్డలు ఖచ్చితంగా బ్లెస్ అవ్వాలి ప్రభు అని ప్రేమతో చెప్పాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఓకే వాళ్ళు నన్ను తిట్టిన వాళ్ళే, వీళ్ళు నన్ను తిట్టారు కానీ తప్పట్లేదు అన్నట్టుగా కాదు. పోన్లే ప్రభు ఇది ఎవరైనా నీ బిడ్డలే కదా, అందుకు నేనెవరిని, నేను జడ్జి చేయడానికి నేను ఎవరిని అనుకుని ఎంత తప్పు చేసిన మళ్ళీ వారిని క్షమించి ప్రేమతో ప్రార్థన చేయాలి. ప్రేమతో ఐక్యం అవ్వాలి. సేవకులు ఐక్యం అవ్వాలి, సంఘాలు ఐక్యం అవ్వాలి, విశ్వాసులు ఐక్యం అవ్వాలి, కులమత భేదాల నుంచి తప్పించబడాలి. ఇవన్నిటి నుంచి కూడా తప్పించబడి ప్రేమ కలిగి ఉంటేనే దానికి తగిన ప్రతిఫలం మనం చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక క్రైస్తవుడిగా ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ లేకుండా అద్భుతాలు చెయ్యి, ప్రవచించు, వాక్యము నిజంగా ఆ టేబుల్ దద్దరిల్లిపోయేటట్లుగానే స్టేజ్ అంతా దద్దరిల్లిపోయేట్టుగానే వాక్యం చెప్పు. కానీ నీలో ప్రేమ లేనప్పుడు ఎంత వాక్యం చెప్పినా అది దేవుడి లెక్కలోకి తీసుకోడు. ఏ పని చేసినా కూడా దేవుడి లెక్కలోకి తీసుకోకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు తెలిసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రేమ కలిగి ముందుకు, నాట్ ఓన్లీ క్రైస్తవుడనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ప్రేమ కలిగే ఉండాలి, ప్రేమ కలిగే మాట్లాడాలి. ఎందుకంటే మనము ప్రేమతో చేసిన ప్రతి పనికి కూడా దేవుడు ఇక్కడ ప్రతిఫలం దయచేస్తాడు. మత్తయి సువార్త 6:4 చూడమ్మా. అట్లయితే రహస్యమందు చూచుచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మనము చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా రహస్యమందు చూచున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు మన దేవుడు చూస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58 నా ప్రియ సహోదరులారా నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆసక్తులై ఉండండి. దేవుని యొక్క కార్యం ఏదైనా ఉంది అంటే ఆసక్తులై ప్రేమ కలిగిన వారే చేయాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ లేకుండా ద్వేషించే స్వభావం, కోపం, ప్రతిసారి కోపగించే స్వభావం, లేదంటే కోపంతో రగలుకోవటం, కోపం ఇచ్చటము, కోపగించటము, కోపం చూపించటము, అసూయ చూపించటం, ఈ గుణ లక్షణాలు దేవుడి బిడ్డలకి పనికిరావు. నటులు ఎవరికీ పనికిరావు. ఇవన్నీ కూడా మీలో ఏదైనా చేదువేరు ఉందేమో అని నేను భయపడుచున్నాను అంటే మనలో చేదువేరు ఉన్నంత కాలము కూడా వి విల్ నాట్ బ్లెస్డ్. మనం బ్లెస్ అవ్వలేం, మరొకరితో స్నేహం చేయలేం, ఏ బంధాలు కూడా నిలబడవు. కాబట్టి ఏ పని చేసినా సరే మనము ప్రేమ కలిగి చేయాలి. ఇప్పుడు ఎవరికైనా భోజనం పెడుతున్నాం,
ఏదో తప్పదన్నట్టుకు ఇప్పుడు అత్త మామూలుకి పెట్టాలంటే తప్పదన్నట్టు పెట్టేస్తారు. నువ్వు ఎలాగో భోజనం పెట్టక తప్పదు, అది ప్రేమతో పెట్టు, అది ప్రేమతో పెట్టు. అట్లాగే ఏదైనా సరే ఒక వస్త్రం కొన్నప్పుడు కొనక తప్పదు, ఎట్లాగో తప్పదు కాబట్టి ప్రేమతో కొను. ఎట్లాగో మాట్లాడడం తప్పదు, అదేదో ప్రేమతోనే మాట్లాడు. ద్వేషించినట్లు, కోపగించుకున్నట్లు, చీతరించుకున్నట్టు మాట్లాడితే దేవుడికి లెక్క అప్పగించాల. రహస్యమందు దేవుడు చూస్తున్నాడంట మనం ఏ పని చేస్తాం, ఎలా చేస్తాం. అందుకని మనం ఏ పని చేసినా సరే ప్రేమతో చేయాలా, అది కూడా మంచి కార్యములై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. క్రైస్తవుడు ఈ 3 హెచ్చరికలను పాటించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్క అపవాది క్రియలను లయపరచడానికి కూడా సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. వందనాలు, స్తోత్రములు, సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన గొప్ప దేవా, ఈ దినము మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించినందుకు ఆ హెచ్చరికలన్నీ కూడా మేము పాటించి నీ నామమున మైపరిచే సాక్ష్యముగా మమ్మల్ని నిలబెట్టారు. ఎవరైతే బాధలు, వ్యాధుల్లో, కష్టములు తొలగిపోతున్నారు ప్రభా, ఉండిపోతున్నారు, ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగించండి యేసు నామములో. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులు, లో బీపీ, హై బీపీ, షుగర్ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు దేవా, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ వ్యాధులు, పేగు సమస్యలు దేవా, ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి ఒక్క గుండె సమస్యలు అన్నిటిని తొలగించి ప్రభు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభు. జాబ్స్ లేని వారికి జాబ్స్ నా తండ్రి, వివాహాలు జరగని బిడ్డలకు వివాహాలు, అదే విధముగా నా తండ్రి ఎవరైతే గర్భఫలం లేకుండా బాధపడుతున్నారో ఆ గర్భఫలాన్ని మీరు దయచేయండి. సంఘాలు లేని వారికి సంఘాలు దయచేయండి. యేసునామములో చేసేయండి. చచ్చి నిర్మాణం కావాల్సిన సమృద్ధిని, నూతన ఆత్మను మీరు దయచేసి నడిపించండి. ఎక్కడైతే నా తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆస్వాదించాలి. అదేవిధంగా నా తండ్రి వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డ జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క కలతను తొలగించి ప్రభు ఈ హెచ్చరికలు పాటించి నీ నామమున మైపరిచే సాక్షులుగా బిడ్డలు మీరు వాడుకుంటున్నందుకు రాజానికి స్తోత్రం చెల్లించుకుంటూ, చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మ జవాబిచ్చి సాక్షిగా వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you all. See you in the next time. Praise the Lord.